యూట్యూబ్ మిత్రులకు నమస్కారం అన్న. నేను మీ అర్జున్. ఈరోజు మీ ముందుకు ఒక మంచి డీల్‌లో మంచి కార్ అయితే సేల్‌కైతే తెచ్చానన్న. ఇదొచ్చేసరికి మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ అన్న. డిజైర్‌లో వీడీఐ వేరియంట్ అన్న. డీజిల్ బండి మంచి మైలేజ్ మీరు ఎక్స్‌పెక్ట్ చేసుకోవచ్చు. అదే కాకుండా మంచి మోడల్ ఉన్న కార్ అన్న. మీకు వాలిడిటీ పరంగా కూడా వెహికల్ వచ్చేసరికి ఎక్సలెంట్‌గా పనిచేస్తది. అండ్ రీజనబుల్ ప్రైస్ రేంజ్‌లో వస్తుంది. అండ్ పెట్టిన ప్రైస్‌లో కూడా తగ్గింపు అయితే ఉందన్న. సో కార్ రిలేటెడ్ ఎండ్ టు ఎండ్ పాయింట్ టు పాయింట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో అయితే కవర్ చేశాను. దయచేసి వీడియోని చివరి వరకు చూడాలన్నా మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ తెలిసి కార్ని ఎలా తీసుకోవాలో కూడా క్లారిటీగా తెలుస్తుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోయే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అన్న. మీ దగ్గర ఏమైనా కార్స్ కానీ వెహికల్స్ కానీ సేల్కు ఉన్నట్లయితే ఇక్కడ కనబడుతున్న నెంబర్కి వాట్సాప్లో ఫోటోలు అయితే పంపండి అన్న. ఎటువంటి కార్ అయినా కూడా నీట్ కండిషన్లో ఉన్నట్లయితే మనం స్పాట్లో అమ్మి పెడతామన్నా. జస్ట్ మీ కార్ యొక్క ఫోటోలు ఈ నెంబర్కి అయితే వాట్సాప్ అయితే చేసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇదొచ్చేసరికి మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ అన్న. డిజైర్లో వీడిఐ అనే వేరియంట్ కారు. దీనికి వచ్చేసరికి మార్కెట్లో మంచి రీసేల్ అయితే ఉందన్న వీడిఐ వర్షన్కు. ఎందుకంటే డీజిల్ వేరియంట్ అన్న మంచి మైలేజ్ అయితే ఇస్తుంది బండి వచ్చేసరికి, అది కూడా సుజుకిలో. వెహికల్ వచ్చేసరికి నీట్ అండ్ వెల్ మెయింటైన్ కార్ అనే చెప్పుకోవచ్చన్న. ఇది వచ్చేసరికి డీజిల్ కార్ కాబట్టి మీకు వచ్చేసరికి ఎక్సలెంట్ మైలేజ్ అయితే మీకైతే వస్తుందన్న. మార్కెట్లో కూడా ఈ డిజైర్లో వీడిఐకి మంచి రీసేల్ అయితే ఉందన్న. కార్ యొక్క మోడల్ విషయానికి వచ్చినట్లయితే ఇది వచ్చేసరికి 2011 ఎండింగ్ మోడల్ 12 రిజిస్ట్రేషన్ అన్న. 2011 ఎండింగ్ మోడల్ 2012 రిజిస్ట్రేషను. వ్యాలిడిటీ వచ్చేసరికి 2027 వరకు పేపర్ల వ్యాలిడిటీ ఉంది. ఇంకో దాదాపు 2 సంవత్సరాలు పేపర్ల వ్యాలిడిటీ ఉందన్న. అండ్ దాని తర్వాత మీరు 5 years పేపర్ వ్యాలిడిటీ అయితే ఎక్స్టెండ్ అయితే చేసుకోవచ్చు అన్న. మీరు ఈజీగా వెహికల్ వచ్చేసరికి 7 to 8 years అయితే యూజ్ చేసుకోవచ్చు ఆన్ పేపర్ వ్యాలిడ్. మంచి వ్యాలిడిటీ ఉన్న బండి అని చెప్పుకోవచ్చు అన్న. 12 మోడల్ అనేవి చెప్పుకోవచ్చు. కార్ వచ్చేసరికి టైర్స్ కండిషన్ విషయానికి వచ్చినట్లయితే 80% లైఫ్ అవుతుందన్న. టైర్లది వచ్చేసరికి 80% లైఫ్ అవుతుంది. బండి వచ్చేసరికి మంచి రీసేల్ ఉన్న బండి అన్న. వెహికల్ నీట్ అండ్ క్లీన్ కండిషన్లో అందుబాటులో అవుతుంది. సో అండ్ బండి రిపేర్స్ విషయానికి వచ్చినట్లయితే బండికి అయితే కొద్దిగా సస్పెన్షన్ వర్క్ ఉందని ఓనర్ అయితే చెప్తున్నాడు. అంతే తప్ప ఇంజన్ కండిషన్ కానీ అవుట్లుక్ కానీ ఇంటీరియర్ కానీ ఎక్సలెంట్గా ఉందని చెప్తున్నాను ఓనర్ వచ్చేసరికి. ఓన్లీ ఒక చిన్న సస్పెన్షన్ వర్క్ అయితే బండికి అయితే ఉందన్న. మీరు సస్పెన్షన్ వర్క్ ఒకటి చేయించుకున్నట్లయితే మీకు వెహికల్ వచ్చేసరికి ఎండ్ టు ఎండ్ పర్ఫెక్ట్గా అయితే అవుతుందన్న. మనం ఏది పెట్టినా కూడా ట్రాన్స్పరెంట్గా పెడతామన్నా, జెన్యున్గా పెడతాము. ఓనర్ దగ్గరికి వెళ్ళి ఫుల్ ఇన్ఫర్మేషన్ తీసుకొని మనమైతే పెడతామన్నా. సో ఏ రిపేర్ ఉన్నా కూడా మనం చెప్పేస్తామన్నా. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మాత్రం మీది వరకు క్లారిటీగా అందిస్తామన్నా. మనం ఏది కూడా దాచమన్నా ట్రాన్స్పరెంట్గా ఉంటాయి మన వీడియోలు. మీరు ప్రతి ఒక్కటి చెక్ చేయగలరు. మీకు రిపేర్ ఏముందో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మటుకు మనమైతే మీకైతే ఖచ్చితంగా అందజేస్తామన్నా. సో ఈ వెహికల్కి కొద్దిగా సస్పెన్షన్ వర్క్ ఉందని చెప్తున్నాను. మంచి రీజనబుల్ ప్రైస్ రేంజ్లో వస్తుంది. అండ్ ఆ ప్రైస్లో కూడా తగ్గింపు అయితే చేయడం అవకాశం అయితే ఉందన్న. సో ఇక ఇంటీరియర్ విషయానికి వచ్చినట్లయితే ప్రీమియం ఇంటీరియర్ అయితే ఉందన్న. లెదర్ సీటింగ్ అయితే ఉంది. చిల్డ్ ఏసీ వర్కింగ్ కండిషన్లో అయితే ఉంది. మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ కండిషన్లో అయితే ఉంది. 4 పవర్ విండోస్ ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ కూడా బండ్లో అయితే ఉందన్న. ఓవరాల్గా ఇంటీరియర్ పరంగా కూడా మంచి ఫ్యూచర్స్ అయితే కార్లో అయితే ఉన్నాయి. ఇక ఈ కార్ యొక్క పేపర్స్ విషయానికి వచ్చినట్లయితే పేపర్స్ అన్ని అవైలబుల్గా ఉండి అన్ని క్లియర్గా ఉన్నట్లు ఓనర్ అయితే చెప్తున్నాడు. వ్యాలిడిటీ 2027 వరకు పేపర్ల వ్యాలిడిటీ ఉంది. అండ్ దాని తర్వాత కూడా మీరు పేపర్ల వ్యాలిడిటీ 5 years అయితే ఎక్స్టెండ్ అయితే చేసుకోవచ్చు. ఇక ఈ కార్ యొక్క ఎగ్జాక్ట్ ప్రైజు అండ్ లొకేషన్ తెలుసుకునే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకున్నాను. తక్కువ ధరలో మంచి కండిషన్లో ఉన్న కార్లు మీ ముందుకు రెగ్యులర్గా తెస్తూనే ఉంటానన్నా. మన దగ్గర లిమిటెడ్ ఎడిషన్ వెహికల్స్ వస్తాయన్నా చాలా తొందరగా సోల్డ్ అవుట్ అయితే అవుతాయి. అండ్ ఏదున్నా కూడా ట్రాన్స్పరెంట్గా మీ ముందుకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తూనే ఉంటాను నా సైడ్కి వెళ్ళి. సో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి అన్న. ఛానల్ డెఫినెట్లీ యూజ్ అవుతుంది. ఇక ఈ కార్కు ధర ఓనరు 1,80,000 అయితే ఎక్స్పెక్ట్ చేస్తాడన్న. కానీ మనం దీనికి కేవలం 1,58,000 పెట్టామన్నా. అందులో కూడా మాట్లాడుకున్నట్లయితే స్లైట్ నెగోషియేషన్ అయితే ఉంటుంది. ధర వచ్చేసరికి 1,58,000లో కూడా కాస్త తగ్గింపు చేసే అవకాశం అయితే ఉంది. మీరు బండి దగ్గర వెళ్ళి బండి యొక్క ఓవరాల్ కండిషన్ చెక్ చేసుకొని మాట్లాడుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ 1,58,000లో కూడా కాస్త తగ్గింపు అయితే చేసే అవకాశం అయితే ఉంది. ఇక ఈ కారున ప్రజెంట్ లొకేషన్ వచ్చేసరికి నిడదవోలు మండలము, ఈస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ అన్న. ప్రజెంట్ కారున్న లొకేషన్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ స్టేట్లోని ఈస్ట్ గోదావరి డిస్టిక్లోని నిడదవోలు అనే మండలం నుంచి ఈ కార్ అయితే అమ్మకానికి అయితే వచ్చింది. రీసెంట్ టైంలో మన ఆంధ్ర సబ్స్క్రైబర్స్ చాలా మంది ఏపీ వెహికల్స్ అయితే అడుగుతున్నారు. సో మీ అందరి కోసం ఇది ఒక మంచి వెహికల్ అయితే అనొచ్చు. మన ఛానల్లో ఈ అర్జున్ ఆటోమొబైల్ అనే ఛానల్లో
ఛానల్‌లో ప్రతిరోజు 2-3 కార్లు అప్‌లోడ్ చేయడం జరుగుతది. 2 తెలుగు రాష్ట్రాల నుంచి మనమైతే వెహికల్స్ అయితే కవర్ చేస్తామన్నా. ఆంధ్ర అండ్ తెలంగాణ వైడ్‌గా మనమైతే వెహికల్స్ అయితే మీకోసం వెతికి మరీ తెస్తూనే ఉంటాను. సో, ప్రతి ఒక్కరి సపోర్ట్ నాకైతే ఖచ్చితంగా అవసరమన్నా. ప్రెజెంట్ ఈ బండి వచ్చేసరికి ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్‌లో అందుబాటులో అయితే ఉందన్నా. కార్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఎవరికైతే ఉంటుందో దయచేసి మీరు కార్ దగ్గర వెళ్ళి ఓవరాల్ ఎండ్ టు ఎండ్ కండిషన్ చెక్ చేసుకొని మాట్లాడుకొని కార్ అయితే తీసుకోండి అన్న. కార్ యొక్క ఇంజను, బాడీ, సస్పెన్షన్, అవుట్లుక్, ఇంటీరియరు ప్రతి ఒకటికి 2 సార్లు ఫుల్గా చెక్ చేసుకొని మీకు నచ్చితేనే కార్ అయితే తీసుకోండి అన్న. మెకానిక్ చెక్ చేసుకున్నట్ల ఏ బండి కూడా తీసుకోకండి. మనది ఏదున్నా కూడా ట్రాన్స్పరెంట్గా అయితే ఉంటుందన్న. ఫేస్ టు ఫేస్ డీలింగ్ అయితే ఉంటుంది. సో, నా దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్క పాయింట్ టు పాయింట్ ఇన్ఫర్మేషన్ అది నెగిటివ్ అయినా కానీ పాజిటివ్ అయినా కానీ మీకైతే అందజేస్తూనే ఉంటానన్నా. ఎందుకంటే ఒక కస్టమర్ మన పైన ట్రస్ట్ పెట్టిందంటే నేనైతే 100% సర్వీస్ ఇవ్వడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తానన్నా. నా వంతు ప్రయత్నం నేను చేస్తానన్నా. నాకు దగ్గరికి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదున్నా మీకు అందజేస్తానన్నా. అందుకే నేను 1-2 సార్లు చెప్తానన్నా. దయచేసి మెకానిక్ తీసుకెళ్ళి బండి మొత్తం చెక్ చేసుకొని పేపర్లన్నీ వెరిఫై చేసుకున్న తర్వాతనే కార్ అయితే తీసుకోండి. ఇక ఈ కార్ ఎవరైతే తీసుకోవాలనుకుంటారో ఓనర్ నంబర్ కోసం డిస్ప్లే పైన కనబడుతున్న నంబర్కి నాకు వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి అన్న. మీకు ఇమీడియట్గా ఓనర్ నంబర్ అయితే ఇస్తాను. మీరు నేరుగా ఓనర్తో మాట్లాడుకొని కార్ అయితే తీసుకోవచ్చు. వీడియోలో ఎక్కడ కూడా ఓనర్ నంబర్ అయితే ఉండదన్న. ఓనర్ నంబర్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే పైన కనబడుతున్న నంబర్కి నాకు వాట్సాప్లో హాయ్ పెట్టి ఈ వీడియో ఒక స్క్రీన్ షాట్ పెట్టండి అన్న. మీకు నేరుగా ఓనర్ నంబర్ అయితే ఇస్తాను. డైరెక్ట్గా డీల్ చేసుకొని కార్ అయితే తీసేసుకోవచ్చు. వీడియోలో ఎక్కడ కూడా ఓనర్ నంబర్ అయితే ఉండదన్న. ఓనర్ నంబర్ కావాలనుకున్న వాళ్ళు ఈ వీడియో ఒక స్క్రీన్ షాట్ నాకు వాట్సాప్లో హాయ్ అని పెట్టండి అన్న. మీకు ఓనర్ నంబర్ అయితే ఇస్తాను. అండ్ రిప్లై రావడంలో కొద్దిగా లేట్ అయితే అవ్వచ్చు అన్న, కానీ 101% మీకైతే రిప్లై ఖచ్చితంగా వస్తుందన్న. సో, ఇది అన్న ఇవాటి వీడియో. ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఈ ఛానల్ మీకు డెఫినెట్లీ యూజ్ అవుతుంది. అండ్ ఓనర్ నెంబర్ కోసం వాట్సాప్లో మెసేజ్ చేయడం మర్చిపోకండి అన్న. అండ్ ఫైనల్లీ నాదొక చిన్న రిక్వెస్ట్ అన్న. ఈ సెకండ్ హ్యాండ్ కార్ సేల్స్తో పాటు మీకు కార్ల రిలేటెడ్ మంచి కంటెంట్ అయితే అందజేయాలనుకుంటున్నానన్న. అదేంటంటే లేటెస్ట్ కార్ రివ్యూస్ కానీ, కార్ యూసేజెస్ రివ్యూస్ కానీ ఏదున్నా మన ఆటోమొబైల్ అదే కార్ల రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మీకైతే అందించాలనుకుంటున్నానన్న. అండ్ దీనిపైన మీ ఒపీనియన్ ఏందో కింద కామెంట్ చేయండి. అంటే చెయ్యాలా వద్దా అనేసి కింద కామెంట్ చేయండి. అండ్ ఒకవేళ చేయాలనుకుంటే ఎలాంటి కంటెంట్ మీరైతే నా సైడ్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కూడా కింద కామెంట్ చేయండి అన్న. ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మీకు వర్త్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే నేనైతే ఇవ్వడానికి ప్రయత్నిస్తూనే ఉంటానన్న. డెఫినెట్లీ నా సైడ్కి వెళ్ళి ఎంత ఎఫర్ట్స్ పెట్టాలో అంత పెడుతూనే ఉంటానన్న. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి కార్తోనైతే కలుసుకుందాం. అండ్ ఈ రోజు వీడియో కొద్దిగా లెంత్ అయిందనో, సారీ ఫర్ ద లెంత్. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి కార్తో అయితే కలుసుకుందాం. అంతవరకు సెలవు. దిస్ ఈజ్ యువర్ అర్జున్ సైనింగ్ ఆఫ్. బాయ్.